ఈరోజు ఆకుకూర ఎలా చేసుకుందాం అనేది తెలుసుకుందాము. ముందుగా అయితే కందిపప్పు తీసుకొని ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. ఇందులో అయితే మనము కట్ చేసి పెట్టుకుని ఉన్న ఆకుకూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ ఆకుకూర చాలా ఎమ్మిగా ఉంటుంది. ఎవరైతే వెజ్ని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీ. కట్ చేసి పెట్టుకునే ఆనియన్ ఒకటి, అలానే టమాటాస్ 2 మీడియం సైజు, ఇంకా మిరపకాయలు మనకి టేస్ట్కి సరిపడంత కారంతో వేసుకోవాలి. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకుందాము. 4 విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం. సో మనకైతే రెడీ అయిపోయింది, ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనము వేపుకోవాలి. వాటర్ అనేవి మనం తనిగా యాడ్ చేసుకోకుండా దీంట్లో ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది తనిగా తీసి పెట్టుకుని ఆ తర్వాత మనము ఎనుపుకున్నాము. ఇందులో అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఇప్పుడు ఎనుపుకునేద్దాము. ఇందులో అయితే చింతపండు పులుసు వేసుకుందాము. ముందుగా మనం తీసి పెట్టుకుని ఉన్నాం కదా వాటిని యాడ్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఇంట్లో ఆయిల్ అయితే వేసుకుందాము. తిరగమాతకు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా మినపప్పు, శనగబేడలు, ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, అలానే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే ఉన్న ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది కదా ఎర్రగా. ఇప్పుడైతే మనము ఆకుకూర యాడ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ ఆకుకూర అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇందులో కానీ నెయ్యి కానీ కొంచెం వేసుకొని అన్నంలో కానీ తింటే సూపర్గా ఉంటుంది. సిమ్లో 1 to 2 minutes వరకు ఉడికించుకుంటే మన ఎమ్మి ఆకుకూర అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.